హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఇవాళొచ్చేసి నా డే వ్లాగ్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. నేనొచ్చేసి నైటే లేడీస్ ఫింగర్స్‌ని కడిగి స్ట్రెయినర్‌లో ఏసి పెట్టాను. బట్ కట్ చేయలేదు. అంత టైం లేకుంటే నాకు చెయ్యాలన్న అంత అన్‌ఈజీగా ఉండే అండి. సో, చెయ్యలేదు. సో, ఇంకా నైట్ అంట్లు గూడా క్లీన్ చేయలేదండి. ఇంకా చాలా పనుంది ఇవాళ మాత్రం. సో, ఒక్కరోజు మనం డిలే అనేది చేస్తే గనక ఇలానే అవుతుంది. నాకు ఈ వెదర్ వల్లనేమో గానీ అస్సలు యాక్టివ్‌గా చేయాలనిపించట్లేదు. మెయిన్‌గా పండుగ గూడా ఉంది గదా! ఈ పండుగ వల్ల అసలు పని గూడా తీరట్లేదండి. డైలీ కొంచెం నేను 3, 4 డేస్ నుంచి సదురుకుంటూ వాష్ చేసుకుంటూ వస్తున్నాను గదా! సో, నాకు టైం అనేది పడుతుంది. ఫస్ట్ మాత్రం ఇవాళ డే మూడ్ ఆఫ్ అండి. ఎందుకంటే నేను హాఫ్ కేజీ కన్నా ఎక్కువగానే ఉంది. కేజీకి కొంచెం తక్కువుంది. కేజీ బెండకాయ వచ్చేసి నాకు పావు కిలో గూడా ఎళ్ళలేదండి. మొత్తం పాడైపోయాయి. అన్నీ ముదురులే వచ్చాయి. సో, అందులో ఏవైతే మంచిగున్నాయో అవి మాత్రం నేను ఏరేసి కట్ జేసి పెట్టుకుంటున్నాను. బాబు మటుకన్నా అవుతుందని. సో, మనం మిడిల్ క్లాసోళ్ళం గదా! ఇంతగనం పడేయాలంటే కొంచెం బాధగానే అనిపిస్తుంది గదండీ! సో, కొద్దిగా ఫీల్ అయ్యాను. మార్నింగ్ ఆ రోజే వండేదుండే అని నేను సండే తెచ్చాను. సండే నుంచి ఇన్ని రోజులు పెట్టడం వల్ల పాడైపోయాయి. నా దగ్గర ఎక్కువ ఆకుకూరలు ఉండే గాబట్టి ఫస్ట్ అవి వండాల్సొచ్చింది. సో, ఆ వేలో వచ్చేసరికి నేను లేడీస్ ఫింగర్‌కి లేట్ అయిపోయిందండి. దానివల్ల నాకు పాడైపోయింది. సో, ఒక ఆనియన్ గూడా కట్ జేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మినప్పప్పు. మినప్పప్పు అనేది ఎక్కువ తీసుకోండి. చాలా మంచిది హెల్త్ పరంగా గూడా. సో, నేను అందుకే ఎక్కువ మినప్పప్పు వాడతాను. అందులోనే కొద్దిగా కరివేపాకు, కట్ చేసిన ఆనియన్ ఏసేసి ఫ్రై అనేది అవ్వనివ్వాలండి. కొద్దిగా మగ్గిన తర్వాత అందులో ముప్పావు టీ స్పూన్ పసుపు గూడా వేసేసాను. నేను ఈ పోపు డబ్బా చూసారా? నాది అన్నీ ఒక రేంజ్‌లో అరేంజ్ చేసుకుంటాను. నాకు చాలా నచ్చుతుంది. ఎర్లీగా గూడా అయిపోతుంది. వెతకవసరం లేదు. సో, అది మగ్గిన తర్వాత బెండకాయ ఏసేసి అందులోనే టేస్ట్‌కి తగ్గంత సాల్ట్ ఏసేసి లిడ్ పెట్టి క్లోజ్ చేశానండి. ఇక్కడ స్టవ్ మీద వచ్చేసి బాబు మట్టుకే రైస్ పెట్టాను. అది గూడా కంప్లీట్ అవ్వొచ్చింది. అంతలోపలొచ్చేసి నేను ఒక కప్పు కందిపప్పుని కడిగి అందులో ముప్పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా నూనె ఏసి పెట్టేసానండి. లిడ్ పెట్టాను పప్పుచారు చేద్దామని. అండ్ కొద్దిగా చింతపండు గూడా నానబెట్టేసుకున్నాను. ఇలా నానడం వల్ల మనకు తొందరగా అయిపోతుంది గదా ప్రాసెస్. సో, ఇక్కడ 2 స్టవ్స్ మీద చేసుకుంటూనే నేను వెజిటబుల్స్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి ఒక ముల్లంగి తీసుకున్నాను. సగం ఆనపకాయ ఉండే అండి. ముందు కర్రీ వండాను. ఇంకా ఆ సగం వేస్ట్ అవుతుందని నేను సాంబార్‌లోకి ఏద్దామని అది కట్ చేసుకుంటున్నాను. నీట్‌గా ముందుగా చెక్కు తీసేసి అవి వాష్ చేసేసి కట్ చేసి పెట్టుకుంటున్నానండి. లేడీస్ ఫింగర్ వచ్చేసి రైస్ కూడా అయిపోయింది. సో, నేను ఇంకా కుక్కర్ పెట్టేసాను స్టవ్ మీద. అండ్ వెజిటబుల్స్ వచ్చేసి ముందు కట్ చేసుకుంటున్నానండి. సాంబార్‌కొచ్చేసి ఎక్కువగా ఇవే వేస్తే గనుక టేస్ట్ కూడా బావుంటుంది. ఇంకా మునక్కాయ ఏస్తే ఇంకా బావుంటుందండి. సో, ఇప్పుడు ప్రెజెంట్‌గా అవైలబిలిటీ లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను. ఇక్కడొచ్చేసి కర్రీ అయిపోయింది తీసేసి ఇంకా బాబు మటుకు నిన్నటిది ఇడ్లీ బ్యాటర్ ఉండే. సో, ఒక్క ప్లేట్ ఇడ్లీ పెడదామని పెట్టాను. అండ్ ఇంకోటి చట్నీ కూడా ఉండే అండి. సో, అదే పెట్టాను. నేను సాంబార్ చేద్దామని సాంబార్లో అద్దుకొని తినొచ్చు కదా అని ఇంకా సెపరేట్‌గా ఏం చేయలేదు. అండ్ ఒక టమాటా కూడా తీసుకున్నాను. ఒక ఆనియన్, ఒక 15 పచ్చిమిర్చి, ఒక 10 దాకా వెల్లుల్లి రెబ్బలండి. అన్నీ అరేంజ్ చేసి పెట్టుకుంటాను. అంటే ఏది మర్చిపోకుండా ఇలా అన్నీ అరేంజ్ చేసుకున్నామనుకోండి ఒక ఫార్మాట్‌లో తొందరగా అయిపోతుంది. వెతకాల్సిన అవసరం లేదు మళ్ళీ మళ్ళీ వెళ్ళడం. సో, నాకు 4 విజిల్స్ కూడా అయిపోయాయి. అది తీసి పక్కకు పెట్టేసి ఇడ్లీ కూడా అయిపోయిందండి. పిల్లల్ని ఫ్రెష్ అప్ చేయించేసాను. వాళ్ళు స్నానాలు చేసి రెడీగా కూర్చున్నారు. చిన్నుకు స్కూల్ లేకపోయినా కూడా మార్నింగే లేస్తాడు. సో, ఇద్దరికి పెట్టిచ్చేసాను. వాళ్ళు తింటున్నారు. నేను అంతలోపలొచ్చేసి బాబుకి లంచ్ బాక్స్ కోసం అన్నం చల్లగా చేసేసుకొని లేడీస్ ఫింగర్ ఏసేసి కలిపి కట్టేసానండి. అండ్ ఇవాళ స్నాక్స్‌కొచ్చేసి రాగి బిస్కెట్స్ ఉండే. సో, అవి పెట్టేసాను. అండ్ డ్రై ఫ్రూట్స్ పెట్టేసానండి. సో, బాబు లంచ్ బాక్స్ అనేది ప్యాక్ అయిపోయింది. అంతలోపల పిల్లలు ఇంకా లేట్ అవుతుందని తొందరగా తినమంటున్నాను. సో, వాళ్ళు తినడం గూడా అయిపోయింది. ఇంకా బాబుని షూ ఏసుకొని వెళ్ళిపోవడమే. సో, వ్యాన్ అంకుల్ గూడా వచ్చిండు. ఆయన హారన్ గూడా కొడుతున్నాడండి. సో, ఇంక కిందికెళ్ళేసి బాబుని పంపించేసాను. ఇంకేదైతే కొద్దిగా బెండకాయ ఉందో అది సెపరేట్ జేసి ఒక బౌల్‌లో పెట్టేసుకున్నాను. అదే కడాయిలో వచ్చేసి ఇంకా నాకు కర్రీగా బెండకాయ అయి అది అవుతుంది పప్పుచారు కాంబినేషన్‌కి అనుకున్నాను గానీ, ఇంకా బాబుకెట్టినంక కొద్దిగానే ఉండే. మళ్ళీ అప్పటికప్పుడు నేనొచ్చేసి ఇంకా
ఫ్రై చేసే ఐటమ్స్ వచ్చేసి రాడిష్ ఉండే అండి. సో, మిగిలిన రాడిష్ 4 దాకా ఉండే. సో, అవి కూడా చెక్కు తీసేసి నీట్‌గా వాష్ చేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ కటింగ్ ప్రాసెస్ అనేది టైం చాలా పడుతుంది. రాడిష్ కదా! ఇంకా నేను అంతసేపు కట్ చేయడానికి నాకు 20 మినిట్స్ దాకా పట్టిపోయింది. అందులోకొచ్చేసి ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను. ఇక్కడ ఆనియన్ అనేది వచ్చేసి ఆప్షనలే అండి. రాడిష్‌కి ఆనియన్ ఎయకపోయినా కూడా టేస్ట్ బావుంటుంది. సో, నేను మాత్రం ఒక ఆనియన్ అనేది కట్ చేసుకున్నాను. సన్నగా చాప్ చేసుకోవాలి ఫ్రై కదా! సో, నేనొచ్చేసి 2 స్టవ్స్ మీద 2 పెట్టేసి కుకింగ్ ప్రాసెస్ అనేది అయిపోతుందని చేసేస్తున్నాను. ఇది సాంబార్‌కొచ్చేసి ముంతలు చేస్తున్నానండి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ సాంబార్‌కి తీసేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు అండ్ రాడిష్‌కి కూడా పెట్టేసాను. ఆయిల్ తీసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పప్పుచారులో మాత్రం ఎండుమిర్చి ఏసానండి. రెండిట్లలో కరివేపాకేసుకొని పప్పుచారులో వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్ ఏసి ఫ్రై అనేది కానిచ్చాను పచ్చిమిర్చి ఏసి. రాడిష్‌కి కూడా ఆనియన్ ఏసేసి ఫ్రై అనేది చేయడానికి పెట్టేసానండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముల్లంగి అండ్ సాల్ట్ ఏసాను తొందరగా కుక్ అవుతుందని. అండ్ ఈ సొరకాయ ముక్కలు కూడా వేసేసి కొద్దిగా పసుపేసేసి బాగా కలిపి లిడ్ పెట్టి క్లోజ్ చేసుకున్నానండి. లిడ్ మీద కొద్దిగా వాటర్ అనేది పెట్టాను. తొందరగా కూరగాయలనేది ఉడుకుతాయండి ఆవిరికి, ఆ వాటర్ ఆవిరికి. సో, అలా పెట్టేసాను. అక్కడ రాడిష్ వచ్చేసి స్లోగా అవుతుంది. మంట చిన్నగా వస్తుంది కాబట్టి ఇంకా మిగిలింది ఇందులో టమాటా కూడా వేసేసాను. రాడిష్ ఫ్రై అయిపోయింది. ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపేసేసి రాడిష్ ముక్కలేసేసి బాగా కలిపి పెట్టానండి. సాల్ట్ కూడా ఏసాను అది తొందరగా మగ్గిపోవడానికి. అండ్ ఇక్కడొచ్చేసి నాకు ఆనపకాయ కూడా ఉడికిపోయింది. సో, ఇక్కడనే నేను 1 టేబుల్ స్పూన్ కారం అనేది వాడాను. ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వాడాను కాబట్టి అది కొద్దిగా మగ్గిన తర్వాత చింతపండు రసం తీసి చా అందులో వేసుకోవడమే అండి. బాగా మరగనివ్వాలి. ఇందులోనే నేను పప్పు వచ్చేసి